లిక్కర్ పాలసీ అంశంపై ఏపీ అసెంబ్లీలో హాట్ చర్చ నడిచింది. వైసీపీ హయాంలో 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ఆరోపించారు. అయితే సీఎం చెప్పిన లెక్కలు చాలా తక్కువగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. 30,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తన అంచనా అని ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయగా సిఐడితో ఎంక్వైరీ చేయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నేను లిక్కర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంటే ఇంట్రెస్ట్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అధ్యక్ష, మళ్ళీ అదో ప్రాబ్లం. లిక్కర్ మీద నేను ఫస్ట్ ఆర్టీఐలో పెట్టి లెటర్ రాసి ఏ బ్రాండ్ ఎంతెంతకు అమ్ముతున్నారని పెడితే ఎవరు రిప్లై ఇవ్వలేదు అధ్యక్ష. అప్పుడు ఆర్టీఐలో పెట్టిన రిప్లై ఇవ్వకపోతే నేను లాయర్ ద్వారా నోటీస్ పంపించి ఆర్టీఐ మేము పెట్టిన దాని ప్రకారం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది యాక్చువల్గా 12 రూపాయల బాటిల్ 220 రూపాయలకి, అలాగే 18 రూపాయల బాటిల్ 180 రూపాయలకు 300 రూపాయలకు అమ్మిన రేట్లన్నీ మనం అప్పుడు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్ద ఫ్రాడ్ ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతోటే నడుపుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతో నడుపుతున్నారో ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అవన్నీ కూడా టోటల్గా కూడా అవన్నీ కూడా వారు కంట్రోల్లోనే పెట్టుకుని 12 రూపాయలకి తయారయ్యే లిక్కర్ని ఇక్కడ 200 రూపాయలకి డైరెక్ట్గా షాపులో అమ్ముతూ ఉంటే అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిపోయింది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ విత్ మై అపాలజీస్, ఐ సిన్సియర్లీ డిఫర్ ఫ్రమ్ ది ఫిగర్ ఆఫ్ 3,113 crores ఎక్స్టార్షన్ అనేది చాలా చాలా లోవర్ సైడ్ ఉంది అధ్యక్ష. కనీసం మా లెక్కల ప్రకారము 30,000 కోట్లు అనేది మేము మినిమం లెక్కలేసాం అధ్యక్ష. ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి కదా. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి ఒక అధికారి 20,000 రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.